అపేక్షకు బానిసమై మరి పాపకర్మలు చేస్తే భవిష్యత్ అంతా మురికిగానే ఉంటూ ఉంటుంది. ప్రకృతి ఎవరిని ఊరుకోదు, ప్రకృతి ఎవరిని క్షమించదు. తన డ్యూటీయే శిక్ష వేయడం, తన డ్యూటీయే పరమాత్మకు ప్రకృతి. పరమాత్మని ఎందుకు ప్రకృతిని సృష్టించాడు అంటే వెంటనే శిక్షలు అమలు జరపడానికి. మరి ప్రేమ మార్గంలో ఉంటే ఇవన్నీ పోగొట్టుకోవచ్చు. అందుకే అపేక్షలో ఉంటే కర్మ పోగేస్తాం, ఇంకా ఇంకా సంసారంలో కూరుకుపోతాం, ఇంకా ఇంకా బంధాల్లో పడిపోతాం, ఇంకా ఇంకా వాసనలు పెంచుకుంటూ ఉంటాం. అందుకే నేను ఎలా ఉన్నాను, ఆపేక్షలో ఉన్నానా, ఇంకా కిందకు వెళ్తున్నానా, లేదు అది వదిలి ఉపేక్షలో ఉన్నానా అని ఎప్పటికప్పుడు మనం తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకు తెలియదండి, ఎప్పుడు కూడా గమనించుకోండి. ప్రతి వాడికి తప్పు చేసినా ఒప్పు చేసినా తెలిసే చేస్తాడు. తెలియక తప్పు చేశాను ఒక డైలాగ్ వదులుతాడు. తెలిసే చేస్తాడు, తెలిసే చేస్తున్నాడు. తప్పు చేసినా తెలిసే చేస్తున్నాడు, మంచి చేసినా తెలిసే చేస్తున్నాడు. ఎందుకు తప్పు చేస్తున్నాడు? మనసంతా లోకవాసనతో ఉంది. ఆ లోకవాసనల మూలాన కోరికలు పెరుగుతున్నాయి. ఆ కోరికల వల్ల తప్పులు కూడా చేస్తున్నారు. మరి ఎంతో జాగ్రత్తగా మనం ఉండగలగాలి. ప్రపంచం మైమరిపిస్తుంది మనల్ని. కానీ ఇదన్నీ కూడా నన్ను భ్రాంతిలో పడేసి భగవంతుడికి దూరం చెయ్యడానికే అని ఒక సాధకుడుగా మనం అనుకున్నప్పుడు తప్పులు పాపాలు చెయ్యకుండా మన సాధన కరెక్ట్గా చేసి మన జ్ఞానం కరెక్ట్గా పెంచుకుంటూ ఇంకా భగవంతుడి వైపు వెళ్తున్నాం. అందుకే నీలో ఆపేక్ష ఉంటేనే లోకవాసనలు పుడతాయి, బంధాలు పుడతాయి, కోరికలు పుడతాయి, కర్మల్లోకి వెళ్ళిపోతాం. అందుకే ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎందుకు నేను ఇట్లా ఉంటున్నాను అంటే ఆపేక్షే కారణం. ఇది మనసుకున్న ఆపేక్ష అనే బుద్ధి. అన్నీ కావాలి అనే కోరికే ఆపేక్ష. ఆ బంధాల్లో ఇరుక్కోవడమే అపేక్ష, వాసనలు నింపుకోవడమే అపేక్ష. అందుకే ఇవన్నీ ఎప్పటికప్పుడు విచారణ అని ఎందుకు నేను చెప్తాను అంటే తప్పు చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు విచారణ ఉండాలి. లేకపోతే ధర్మంలోంచి మనం అధర్మంలోకి వెళ్ళిపోతాం. మాట చేత మనసు ఎప్పుడూ ప్యూరిటీగా ఉండాలి.